నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో మరోసారి భారీగా ఐఏఎస్ల బదిలీలు, 42 మందికి స్థానచలనం కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి వరుస భేటీలు, రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశాలు. ప్రభుత్వంతో అసంపూర్ణంగా ముగిసిన జూడాల చర్చలు, కొన్నిటిపై సానుకూలం, కొలిక్కి రాని మరికొన్ని అంశాలు. జగిత్యాల ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అసంతృప్తి, సమాచారం ఇవ్వరా అంటూ కినుక, బొజ్జగిస్తున్న సీనియర్ నేతలు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై భారాస గుస్స, గతంలో చేసినవి గుర్తులేవా అంటూ కాంగ్రెస్ విమర్శ. ప్రధాని సహా కొత్త లోక్సభ సభ్యుల ప్రమాణం, మాతృభాషలో తెలుగు రాష్ట్రాల ఎంపీల ప్రతిజ్ఞ. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కీలక స్థానాల్లోని 42 మంది ఐఏఎస్లతో పాటు 3 ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమించిన ప్రభుత్వం రిజ్వీకి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను అప్పగించింది. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సహా ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ ను నియమించింది. మల్టీ జోన్ 1 ఐజీ రంగనాథ్ ను బదిలీ చేసి జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే 20 మంది కలెక్టర్లకు స్థానచలనం చేసిన తెలంగాణ ప్రభుత్వం కీలక స్థానాల్లోని 42 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు 3 ఐపీఎస్లను ఇవాళ బదిలీ చేసింది. సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు కూడా అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రస్తుతం ఆయన నిర్వర్తిస్తోన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శిగా కూడా కొనసాగాలని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్, వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని నియమించింది. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా సి సుదర్శన్ రెడ్డి, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాష్లను నియమించింది. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా రొనాల్డ్ రాస్ ను నియమించిన ప్రభుత్వం జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా బాధ్యతలను అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించింది. జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డిని, జీహెచ్ఎంసీ విజిలెన్స్, విపత్తు నిర్వహణ విభాగాల కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను బదిలీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ను హెచ్ఎండిఏ కమిషనర్ గా నియమించింది. కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్ గా శ్రీ దేవసేనకు బాధ్యతలు అప్పగించింది. పశు సంవర్ధక, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖల ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్లను నియమించింది. శైలజ రామయ్యను దేవాదాయ శాఖ సహా చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా నియమించింది. హ్యాండ్లూమ్స్ డైరెక్టర్, హస్తకళల అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ, టీజీసీఓ ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం ను నియమించిన ప్రభుత్వం ఈపీటీఆర్ఏ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలను కేటాయించింది. స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలదేవి, కె ఇలంబరితిని రవాణా శాఖ కమిషనర్ గా నియమించింది. సెర్పు సీఈఓగా డి దివ్యను నియమించిన ప్రభుత్వం ప్రజావాణి రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగాలని తెలిపింది. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచంద్ర, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఐపీఎస్ అధికారి ఎన్ ప్రకాష్ రెడ్డిని బదిలీ చేసింది. ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న కె రమేష్ నాయుడును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎస్సీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా అలుగు వర్షిని, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్లను నియమించింది. ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్ గా కార్మిక శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఐటీ శాఖ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి రవి, గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓగా కె నిఖిల, ఉద్యానవన డైరెక్టర్ ఆయిల్ ఫెడ్ ఎండీగా యస్మిన్ బాషా, టూరిజం డైరెక్టర్ గా ఐలా తిరుపతి, ఆర్థిక సంఘం జేఎండీగా పి కాత్యాయిని, వైద్య సేవలు, మౌలిక వస్తుల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవ్ రావులను నియమించింది. ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఎస్ వెంకట్రావు, వ్యవసాయ సహకార శాఖ సంయుక్త కార్యదర్శిగా పి ఉదయ్ కుమార్, ఫిషరీస్ డైరెక్టర్ గా ప్రియాంక ఆలను నియమించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి గోపికి పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు ఇచ్చింది. పాఠశాల విద్యా సంచాలకుడు ఈవి నరసింహారెడ్డికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కరీంనగర్ కలెక్టర్ గా పమేలా సత్పతి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరీష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి, ఎల్బీ నగర్ జోన్ కు హెచ్కే పాటిల్, కూకట్పల్లి జోన్ కు అపూర్వ చౌహాన్, షేర్లింగంపల్లికి పి ఉపేందర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అభిషేక్
షేక్ అగస్త్య, భద్రాచలం ఐటీడీఏ పీఓగా బి రాహుల్, మూసీ అభివృద్ధి సంస్థ జేఎండీగా పి గౌతమి నియమితులయ్యారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిఖిల్ చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. 2 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ రెడ్డి బృందం భేటీ అయింది. సుమారు 25 నిమిషాల పాటు చర్చ సాగింది. సికింద్రాబాద్ లో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు స్కైవేలకు కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరోసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై మనోహర్ లాల్ ఖట్టర్ తో చర్చించినట్టు సమాచారం. రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నట్టు సమాచారం. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రభుత్వం 406 కోట్లు విడుదల చేసింది. పేదలకు వైద్య సేవలు అందించే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా చూడాలనే ఆలోచనతో ఏడాదికి సరిపడా బడ్జెట్ కింద ఈ నిధులు విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయంతో గౌరవ వేతనం, ఉపకార వేతనం పొందుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, మెడికల్, నర్సింగ్ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ సిబ్బంది వేతనాలకు ఎలాంటి సమస్య ఉండవని తెలిపారు. రైతు భరోసా ఆలస్యానికే మంత్రివర్గ ఉపసంఘం వేశారని భారాసా చేస్తున్న విమర్శలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తోసిపుచ్చారు. రైతు భరోసా ఆలస్యం చేయడానికి కాదని ఆదర్శంగా చేయడానికే మంత్రివర్గ ఉపసంఘమని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. భారాసా నాయకులు వ్యాఖ్యానించినట్లు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని కరెక్టింగ్ మాస్టర్ అని తుమ్మల స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో నిరుపేదలు, అర్హులకే సంక్షేమ పథకాలు ఉంటాయని, దుబారాకు దూరంగా అమలు చేస్తామని వెల్లడించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. త్వరలో తీసుకురానున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక విధానంలో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సమ్మిళిత అభివృద్ది, మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అనే అంశంపై ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన సదస్సుకు శ్రీధర్ బాబు హాజరయ్యారు. పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. బాహ్య వలయ రహదారి లోపల ఐటీ సంస్థలు, ప్రాంతీయ వలయ రహదారి లోపల పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరించారు. ఫిక్కీ మహిళా విభాగం నుంచి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే పరిగణలోకి తీసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో మహిళలను ప్రోత్సాహం చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరంలో పారిశ్రామికవేత్తలు కూడా వారే ఉండాలని, వారి ద్వారా వేలాది మంది, లక్షలాది మంది మా మహిళా సోదరిమణులకు ఉపాధి కూడా దొరకాలని అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎంఎస్ఎంఈ పాలసీ విధానపరమైన నిర్ణయం ఏర్పడ్డ తర్వాత చేయబోతా ఉన్నాము. వారి అందరి సలహా సూచనలను తీసుకొని వారి ఇంకా ప్రోత్సాహం చేసే విధంగా మా ఎంఎస్ఎంఈ పాలసీని కూడా రూపొందించబోతా ఉన్నాం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికపై భారాస వర్గాలు భగ్గుమంటున్నాయి. పాలకుల కంటే ప్రజల ప్రబల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ జీవితాన్నిచ్చిన భారాసను వీడి సంజయ్ కుమార్ అధికార పార్టీ పంచన చేరడం అనైతిక చర్యగా విమర్శించారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్ కు శిక్ష తప్పదని గులాబీ నేతలు హెచ్చరించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భారాసాను వీడి కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న వారికంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. భారాస నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న వేళ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన చరిత్ర పునరావృతం అవుతుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పదని పేర్కొన్నారు. 2004 నుంచి 2006 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నుంచి ఎన్నో ఫిరాయింపులు జరిగాయన్న కేటీఆర్ ప్రజా ఉద్యమం ఉధృతం చేయడం ద్వారా తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని అన్నారు. అప్పుడు కాంగ్రెస్ తలవంచక తప్పలేదని గుర్తు చేశారు.
ఫిరాయింపుల చట్టం తెస్తామన్న రాహుల్ గాంధీ మాటకు విలువ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడం అనైతిక చర్యగా అభివర్ణించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులు చేయాలని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో కోరుతుంటే ఇక్కడ మాత్రం సీఎం ఇళ్లకు వెళ్తూ కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు. నయానో భయానో గులాబీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటే భారాస భయపడబోదన్న ఆయన ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. స్వయాన రాహుల్ గాంధీ గారే భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గాని శాసనసభ్యులు గాని ఎన్నికైన పార్టీని ఉండకుండా అధికార ప్రభుత్వంలోకి వెళ్ళినట్టయితే వెంటనే డిస్క్వాలిఫై విధంగా చట్టం తెస్తానేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే రాహుల్ గాంధీ గారి మాటకు విలువ లేనట్టుగా ఇవాళ భావిస్తున్నాం. ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎంతో నమ్మకంతో 3 సార్లు అవకాశం ఇస్తే ఇవాళ ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారాస శ్రేణులు భగ్గుమన్నాయి. కార్యకర్తల కష్టంతో గెలిచి ఇప్పుడు పార్టీ మారడం సిగ్గుచేటంటూ కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద గులాబీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేస్తున్న క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయం చౌరస్తా వద్ద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భారాస కండువాపై గెలిచిన సంజయ్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి తన సత్తా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని భారాస కార్యకర్తలు ముట్టడించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కనీసం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై అలకబోనిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని పార్టీ నాయకత్వం బుజ్జగిస్తోంది. రాజీనామాకు సిద్దపడ్డారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాలపై జీవన్ రెడ్డికి మంత్రి సావధానంగా వివరిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ప్రభుత్వ విప్పులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ హుటాహుటిన జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా చేర్చుకున్నారని తీవ్ర మనస్తాపానికి గురైనట్టు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు రాక గురించి తెలియగానే పెద్ద సంఖ్యలో జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరికలపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తప్పుబట్టారు. 10 ఏళ్లలో భారాస ఏం చేసిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసేందుకు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా తీసుకున్నారో తెలియదా అని నిలదీశారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ అన్న షబ్బీర్ అలీ ఇప్పుడు అనర్హత వేటుపై కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యంకి ఖూనీ చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. 14 and 18 పీరియడ్ లో 5 years లో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో సెకండ్ టర్మ్ లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేపించినప్పుడు వీళ్ళకప్పుడు యాదకి రాలేదా? భారాస నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భారాస నిర్ణయించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హత పిటిషన్పై సభాపతి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి ఇప్పటికే 3 నెలలు పూర్తి కానున్నందున సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై న్యాయ నిపుణులతో భారాస చర్చించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని భారాస చెబుతోంది. ఈ నెల 27న హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపై విచారణ జరగనుంది. ఈ విచారణలో దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకు వెళ్లాలని భారాస నిర్ణయించింది. దానం నాగేందర్ సహా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ భావిస్తోంది. సకాలంలో స్టైఫండ్లు చెల్లించడం సహా సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. అత్యవసరం మినహా మిగతా సేవల్ని బహిష్కరించారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనంతో పాటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో కనీస వసతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వారితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. స్టైఫెన్ విడుదలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు సహా ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలనే 8 డిమాండ్లతో జూనియర్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఓపీ, ఎలక్టివ్ సేవల్ని బహిష్కరించారు. హైదరాబాద్ కోఠీలోని ఉస్మానియా వైద్య కళాశాల, సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో నిరసన తెలిపిన జూడాలు 6 నెలలుగా స్టైఫన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. పెరుగుతున్న వైద్య విద్యార్థుల సీట్లకు అనుగుణంగా హాస్టళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఓజేహెచ్ బిల్డింగ్ గురించి అడుగుతున్నాం, రెగ్యులరైజేషన్ స్టైఫండ్ గురించి అడుగుతున్నాం. పని చేసినప్పుడు పైసలు ఇవ్వాలి కదండి, అది మేము పోయి అడుగుతున్నాం. ప్రతి నెల మేము పోయి అడుక్కోవాలి. మేము అడుగున్నప్పుడే వాళ్ళు ఇస్తుర్రు. అట్లే సంవత్సరం నుంచి అయితేనే ఉంది. ఇప్పుడు ఓజేహెచ్ హాస్పిటల్ ఉంది, అది పైనుంచి పెక్కులు పడిపోయి నెత్తి మీద పడి డాక్టర్ల మీద, పేషెంట్ల మీద పడుతుంది. అది పేషెంట్లకే కష్టం, డాక్టర్లకే కష్టం, అది ఓజేహెచ్కి కష్టం. ఆ ఓజేహెచ్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియా అందరికీ కష్టమే. గత 6 నెలలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక మేము 6-7 సార్లు కలవడం జరిగింది హెల్త్ మినిస్టర్ సార్ని. ఆయన మాకు ఓరల్ గా అండ్ లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇచ్చాడు, కానీ రియాలిటీలో అమలు మాత్రం జరగడం లేదు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగాలేవు అసలుకి. చాలా మంది వచ్చిన పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళు కింద ఫ్లోర్ మీద ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అసలు బాగాలేదు. చాలా మంది 30-40 మెంబర్స్ డామ్స్ లో ఉంటున్నాము. హాస్టల్స్ కూడా కల్పించాలి. సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూనియర్ వైద్యులు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు సమస్యలు పరిష్కరించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు. కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడుతున్నామని వెల్లడించారు. మరోవైపు నిజామాబాద్, నల్గొండలోనూ ప్రభుత్వ ఆసుపత్రుల ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో. అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ వచ్చినప్పుడు మా కాలేజ్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, డిఎంఈ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి, ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీకి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి. ఇది ఇలా అయితేనే మాకు 2 కానీ 3 నెలలకు స్టైఫండ్ వస్తుంది. సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు, కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు. ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ 2-3 నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్లాల్సింది. ఇది కరెక్ట్ అయింది కాదు. కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన మెడికల్ కాలేజ్ అనేది దేంట్లో కూడా ఫెసిలిటీస్ లేవు. లైక్ ఇంటర్న్స్ కి బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్స్ లేవు, వాటర్ లేవు, రూమ్స్ లేవు పడుకోవడానికి. అంటే నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక 2 or 3 hours మేము రెస్ట్ తీసుకుంటాం, అప్పుడు అసలు లేనే లేవు, ఇక్కడ ఏం లేవు. ఇది కాకుండా ఇంకా విభజన హామీల ప్రకారం ఏపీకి ఇంతకుముందు తెలంగాణలో 15% రిజర్వేషన్ ఉండేది, ఇప్పుడు అది తీసేయాలి. యాక్చువల్లీ విభజన హామీల ప్రకారం 10 years వరకే అది ఉంది. ఈ ఇయర్ తోటి అయిపోతుంది. ఈ ఇయర్ నుంచి ఓన్లీ 100% మాకే, అంటే తెలంగాణ వాళ్ళకే మొత్తం సీట్లన్నీ ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇది మా మెయిన్. జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ దిశగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేపట్టిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల నుంచి సుమారు 10 మంది జూడాలు మధ్యాహ్నం మంత్రిని కలిసి చర్చించారు. 8 డిమాండ్లలో జూడాలకు హాస్టల్ భవనాల నిర్మాణం, కేఎంసీలో రోడ్లు మెరుగుపరచడం సహా సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంపు వంటి అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మిగతా అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని జూనియర్ వైద్యులు వెల్లడించారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని, తదుపరి కార్యాచరణపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినామో ఆ పర్టికులర్ స్ట్రైక్ నోటీస్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి అడ్రస్ చేసిరు. ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్. సో గ్రీన్ ఛానల్ గురించి సార్ చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరో మీడియాలో అదనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము. సో అది ఒకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు. అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేసి హాస్టల్స్. సో హాస్టల్స్ ఇంకా కేఎంసీ రోడ్స్, ఈ రెండిటి గురించి ఒక ప్రతిపాదన అనేది హెల్త్ మినిస్ట్రీ సైడ్ నుంచి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టడం జరిగింది. మూడోది వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు అదొక హై లెవెల్ మీటింగ్ ఐజీ గారితో పెట్టి దాని డిస్కషన్ అయిన తర్వాతనే ఏమన్నా చెప్పగలుగుతాం, కానీ ఇప్పటివరకు అలాంటి మీటింగ్ ఏది జరగలేదు అని చెప్పడం జరిగింది.
కొత్త లోక్సభ కొలువు తీరింది. ఈ ఉదయం 18వ లోక్సభ తొలి సమావేశాల ప్రారంభం కాగా ప్రొటెం స్పీకర్గా ఎన్నికైన భర్తృహరి మహతాబ్ కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రమాణం చేయించారు. ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. అక్కడి నుంచి లోక్సభకు చేరుకున్న ప్రొటెం స్పీకర్ సభ ప్రారంభం కాగానే తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభలోని మిత్రపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. విపక్ష ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతులను ఊపారు. प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी मैं नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో చాలా మంది తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న 5గురు ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుగులోనే ప్రమాణం చేశారు. అక్షర క్రమంలో తెలంగాణ చివర్లో ఉన్నందున మిగిలిన రాష్ట్ర ఎంపీలు రేపు ప్రమాణం చేయనున్నారు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానం పట్ల యథార్థమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉంటానని, భారతదేశపు సర్వసత్తాక అధికారంను అఖండతను సమర్థిస్తానని, నేను స్వీకరించబో కర్తవ్యంను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అని నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.